ఓకే ఇక ఇప్పుడు మీలాగే స్టూడెంట్స్ లాగా వచ్చిన వాళ్ళలోంచి స్పెషల్ టాలెంట్స్. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా, అవును ప్రదీప్ వస్తా అన్నాడే, ఇంకా రాలేదేంటి? ఎవరెవరికి సాంగ్లు వేస్తారు, నేను వచ్చాను కదా సాంగ్ ఏంటి రా. ఇది నా క్యారెక్టర్ కాదురా, ప్రదీప్ అనే క్యారెక్టర్ నేను చేస్తాను ఈ రోజు. సాంగ్ మార్చ్. ఏం చేస్తున్నావు ప్రదీప్? సీలింగ్ ఫ్యాన్ కి దుమ్ము ఉంటేను దులుపుతున్నాడు. ఏంటి శ్రమకి నేను జాగింగ్ చేస్తుంటే నువ్వేంటి నవ్వుతున్నావు? ఇది లాఫింగ్ థెరపీ ప్రదీప్, ఇది లాఫింగ్ థెరపీ. ఇలా చేస్తే బక్క అవుతారంట. ఎవరైనా నవ్వితే అందంగా ఉంటది, నువ్వు నవ్వితే పాండ్స్ పౌడర్ వేసుకున్నట్టు తెలుసా? ఆగు, నువ్వు ఇప్పుడు ఏమన్నావు? పాండ్స్ పౌడర్ పూసుకున్నట్టుంది. ఎవరినన్నావు? శ్రీబుక్కిని. రండి అబ్బాయిలందరూ రండి రా, అబ్బాయిలందరూ రండి రా. అదే 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 మన శ్రీముఖిని అంత మాట అంటాడా? హలో, ఖైరతాబాద్ శ్రీముఖి ఫ్యాన్స్ అసోసియేషన్ ఇక్కడ. సరే ప్రదీప్, మనం జాగింగ్ చేసుకుందాం. ఏంటి ప్రదీప్ పిలుస్తున్నా? ఏంటి ప్రదీప్ పిలుస్తున్నావు? నేను ఎవరు పిలిచారు? ఎక్సర్సైజ్ చేస్తా. మరి ఇలా ఇలా అంటున్నావు, ఎందుకు పిలిచావు అనుకున్నా? ఓ ఇదా, ఇది నా సిగ్నేచర్ స్టెప్. చూసారా స్టూడెంట్స్, సిగ్నేచర్ స్టెప్ అంట. ఆపు, ఎందుకలా నవ్వుతావు? మా డైరెక్టర్ పుణ్యం అంటే నా సిగ్నేచర్ స్టెప్ ఇది ఒక్కటే. ఎక్కడికి వెళ్ళి చేసిన జనాలందరూ చూసి నేనేదో పిలుస్తున్నాను పైన పడి మరీ ఫోటో దిగుతున్నాను. ఓకే, నువ్వు జాగింగ్ నువ్వు చేసుకో, నా జాగింగ్ నేను చేసుకుంటా. ఇంక యాంకర్కి ఎప్పుడు చేస్తారా మీ ఇద్దరు? ఇంకోటి విషయం చెప్పమంటావా? ఇలా ఇలా అన్నానా నేను? అవును. ఆకాశం నుంచి వర్షం పడింది. నేనేంటో ఇలా అనగానే ఆకాశం నుంచి వర్షం అలా పడిపోయింది. మొన్న నైట్ పడింది కదా. నా జాగింగ్ నేను చేసుకుంటా. ఏంటి శ్రీముఖి షోలో చేయాల్సిన స్టెప్ ఎక్కడ చేస్తున్నావు? నీకు సీక్రెట్ చెప్పనా ప్రదీప్? చెప్పు. ఇది కూడా ఒక ఎక్సర్సైజే, కానీ షోలో చేస్తే బక్కగా అవుతారంట అని షోలో కూడా చేస్తున్నాను ప్రదీప్. నీ ఎక్సర్సైజ్ స్టెప్ అంతా షోలో చేయించి జనాలందరూ మాయ చేస్తున్నావా? అది బయట లీక్ చేయకు ప్రదీప్, ఓకేనా? ప్రామిస్. నీకు విషయం చెప్పాలి. ఇందాక ఇలా ఇలానే వర్షం పడింది కదా, ఆ విషయం బయట ఎవరికి చెప్పొద్దు, ఓకేనా? ప్రామిస్. ఇలా ఇలా అన్నప్పుడు పడుతుంది, ఇలా అన్నప్పుడు అయిపోద్ది. సరే గాని శ్రీముఖి, సమ్మర్ లో ఎక్కడికి వెళ్ళావు? కోటి. కోటి కాదేమో ఊటీ వెళ్ళి ఉంటది. ఎక్కడికి వెళ్ళావు? కోటియే ప్రదీప్. కోటికి వెళ్ళావా? అవును. అంటే కాస్ట్యూమ్ అంతా కోటిలోనే ప్రదీప్. కోటికి వెళ్ళి అక్కడ నుండి ఊటీకి వెళ్ళాను. ఈ షర్ట్ చూసావా? మేడ్ ఇన్ లండన్. నువ్వు జోకులేకే నా పక్క షాప్ లో నువ్వు బేరం 150కి చేసినావు అని నాకు కూడా తెలుసు. అంటే కొంచెం గట్టిగా అంటుండే తెలిసిపోయింది తెలిసిపోయింది తెలిసిపోతుంది తెలియదు. అయినా కానీ ఈ విషయం ఎవరు చెప్పొద్దు, మేడ్ ఇన్ కోటి అని. నాది కూడా ఎవరికి చెప్పొద్దు. ప్రామిస్. ప్రామిస్.
నువ్వు ఎక్కడికి వెళ్ళావు ప్రదీప్ సమ్మర్ లో? స్విట్జర్లాండ్ వెళ్ళా సమ్మర్ లో. స్పెల్లింగ్ చెప్పరా ముందు. స్విట్జర్లాండ్ అన్నావు కదా, అది చెప్పు. స్విట్జర్లాండ్ ల్యాండ్. స్విట్జర్లాండ్ స్పెల్లింగ్ చెప్పు. SWIRZLAND స్విట్జర్లాండ్. వెళ్ళాడు. ప్రదీప్ అక్కడ చాలా కూల్ గా ఉంటదని అక్కడికి వెళ్ళావుగా ప్రదీప్? లేదు, స్విట్జర్లాండ్ లో ల్యాండ్ ఉంది కదా, అక్కడ నా ల్యాండ్ ఉంది చూసుకోవడానికి నేను వెళ్ళా. అయితే మరి ఐలాండ్ లో ఉన్న ల్యాండ్ ఎవరిది ప్రదీప్? ఐలాండ్ లో ఉన్న ల్యాండ్ రవిగాడు. నీ విషయం అడగాలి. చెప్పు ప్రదీప్. నీ షోలో నీకన్నా రవిగాడికి ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తారు కదా? అవును, నీకెలా తెలుసు? రవిగాడికి కొంచెం మీ షోలో ఇన్సూరెన్స్ గా చేశారంట కదా? అయ్యో, ఇది కూడా ఎలా తెలుసు ప్రదీప్ నీకు? ఈ మాత్రం కొడుతుంటే ఎవరు తట్టుకుంటారు? సరే గాని ప్రదీప్, అదంతా వదిలే గాని అది మీ షోలో పద్యాలు కవితలు చెప్తుంటావు కదా, ఒక్కసారి నా మీద కవిత అందుకో. కవితే కదా అడిగింది? అయిపోయాడు రైడు. తేడా వచ్చింది, అయిపోయాడు రా. సార్ రంగారావు గారు కవిత అంట. ఏమైంది ప్రదీప్? వచ్చేసింది. ఓకే చెప్పు. వచ్చేసింది. ఓకే చెప్పు. ఎఫ్ఎం లో ఉంటాడు జోకి. ఐస్ క్రీమ్ తింటాము నాకి. నెక్స్ట్ నిన్ను 2 పీకి. ఐస్ క్రీమ్ తింటాము నాకి. నెక్స్ట్ అప్పిస్తే అవుతుంది బాకి. నెక్స్ట్ తన నవ్వుతో మనల్ని మెస్మరైజ్ చేస్తుంది శ్రీముఖి. ప్రదీప్ అదంతా కాదు ప్రదీప్, నువ్వు నా మీద కవిత చెప్పావా, నేను స్టూడెంట్స్ మీద కవిత చెప్తా, వింటావా? ఏంటి నా కవితకైనా కవిత చెప్తా? అవును, చూస్తావా? చెప్పు. అరే నీ పేరేంట్రా? నా పేరు అభిషేక్, చేస్తాను నేను బాగా షేక్. సూపర్ అద్భుతంగా వచ్చింది తెలుసా? ఓకే, నీ పేరేంట్రా? పవన్ కళ్యాణ్. నా పేరు పవన్, నేనే టాలీవుడ్ ది నెంబర్ 1. వాళ్ళ మీద వీళ్ళ మీద కాదు కానీ నా మీద కవిత చెప్పు. ఓకే, ప్రదీప్ కదా? నీ పేరు ప్రదీప్. యా, ఇదందరూ తెలిసిందే. అదే చెప్తున్నా విను. నీ పేరు ప్రదీప్, నువ్వు పాయింట్కి వేసుకున్నావు జిప్. ఇప్పుడు నేను ఊపుతాను నాతోని. సరే గాని ప్రదీప్, షోలో ఎక్స్ప్రెస్ రాజా షోలో కాజల్ తో ఫోటోస్. సరే, ఇప్పుడు కాజలే మనలాగా వచ్చింది అనుకో, నేనే కాజల్ అనుకోను, ఒకసారి ప్రపోజ్ చేయి. ఏంటి నువ్వు కాజలా? నువ్వే కాజల్ అయితే నీ దగ్గర ఉండేవాడిని, అక్కడ దాకా ఎందుకు వెళ్తా నేను? హలో, నువ్వు ప్రదీప్ అవగాలేదు, ఆవిడ కాజలైతే తప్పేంటి? ఓకే, నేను కాజల్ అక్కడ స్విట్జర్లాండ్ దిగిన ఫోటోలు ఒకసారి మన ఎల్ఈడి లేస్తారు. కాజు పార్క్ లో ఉన్నాను. అది బీచ్. అది నేను పార్క్ లో ఉన్నా భయ్యా. ఆవిడ బీచ్ లో ఉంటే నువ్వు పార్క్ లో ఏం చేస్తున్నా? ఇంకొక విషయం, అది షోలో నీకు అమ్మాయిలు మక్కప్స్ ఇస్తారంట, ఆ కప్పులో అమ్మాయి ఫోటోలు నీ ఫోటోలు ఉంటాయంట. అది ఫ్యాన్స్ అభిమానం. బట్టలు సర్దండి, వెళ్ళిపోతాను. వద్దులే ప్రదీప్, సర్లే గానీ ప్రతిసారి కొట్టుడంటే. సరే, నాకు ఒక కప్పు అందులో నుండి. ఏంటి కప్ప? నీకు గాని కప్పిచ్చాను అనుకో, న్యూస్ లో ఏమని వస్తుంది తెలుసా? శ్రీముఖి కప్పిచ్చిన ప్రదీప్, ఆ కప్పు వెనక ఏముంది చూద్దాం. ఇటువంటి న్యూస్ నా వల్ల కాదు, ఆల్రెడీ ఒకటి ఉంది నాకు, చాలు. ఓకేనా? నేనేదో ప్రశాంతంగా బతకదని సింగిల్ మ్యాన్ గా షో చేసుకుంటున్నా, ఎందుకు నన్ను బుక్ చేస్తావు? నువ్వు చాలా క్లెవర్ ప్రదీప్, ప్రదీప్ క్లవరు, కాజల్ నా లవరు. సూపర్, వెరీ వెల్ డన్. చాలా బాగా చేశారు తెలుసా, నిజంగా నేను ఇంత బాగా చేయలేను. సన్మానం ఎక్కువ. అదే సన్మానం బాగా కరెక్ట్ టైం కి దొరకడం వల్ల చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ ఇద్దరికి, థ్యాంక్ యూ. అండ్ ఇలాగే వీళ్ళిద్దరులాగే మరో ఇద్దరు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. मेरे जिगरी जानू ना पक्का स्वीट इस्तानू ना ग्लैमर नीके गिफ्ट
రెచ్చగొట్టి చంపకబ్బాయా సూయా 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 అట్ట పుట్టేస్తావే అన్న సూయా. ఓ మై గాడ్ అనసూయ, నువ్వు డాన్స్ చేసావా? ఎంత బాగా చేసావు తెలుసా అసలు. చంటి ఏ ఏ ఏ ఏ యూ సిగ్గింగ్ రే. ఊరుకో చంటి, ఇలా పొగిడితే సిగ్గుపడరా? పొగిడితే సిగ్గుపడరా? ఏ పోయింకాలం వచ్చింది నీకు ఈ మధ్య? అసలు కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయావే? అంటే ఈ మధ్య నేను సినిమాల్లో చేస్తున్నానులే. ఓ మై గాడ్, నువ్వు సినిమాలా? ప్రదీప్, ఏం మాట్లాడుతున్నా ప్రదీప్? పిచ్చి పిచ్చి రంగమ్మత్త కింద ఎవరు వేసిర్రు? అనసూయ. మరి ఈవిడ ఆవిడే కదా. ఏం మాట్లాడుతున్నావు? రంగస్థలంలో రంగమ్మత్త పాత్రలో 2 రాష్ట్రాలని ఇరగదీశాను. అసలు నువ్వు చేసిన పర్ఫార్మెన్స్ కి బయట జనాలు ఏమనుకుంటున్నారు తెలుసా? ఏమనుకుంటున్నారు? ఆ పాత్రకి నేనే కరెక్ట్ అని అనుకుంటున్నారు కదా. నీ మొహం, నువ్వు చేసిన దానికన్నా నీ బదులు ఇంకెవరిని పెట్టినా నీకన్నా బాగా చేసేవాళ్ళు కదా. చూసారా, కుళ్ళు వీడికి, కుళ్ళు వీడికన్నా ఇండస్ట్రీలో వీడికన్నా చాలా ఎదుగుతున్నాను. కుళ్ళు ప్రదీప్, వీడికి కుళ్ళు. ఇప్పటికి ఈ ఫీల్ టవర్ లాగా అంత ఎదిగావు, అయినా బ్రెయిన్ మాత్రం మోకాల్లోనే పడి చచ్చింది. ఎదుగుదల అది నువ్వు మాట్లాడుతున్నావు. చూసావు ప్రదీప్, ఎదుగుతాడంట. లేకపోతే నీలాగా పేకాట్లో జోకర్ లాగా ఇలా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటారా ఏంటి? అనసూయ, నువ్వు దేని గురించి అయినా మాట్లాడు. నేను మొన్న షోలో కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తాను. నా హైట్ 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 గురించి మాట్లాడక చెప్తున్నాను. అవును చంటి, షో అంటే గుర్తొచ్చింది. ఏంటి ఈ మధ్య షోస్ లో కనిపించట్లేదు? ఏముంది, మొన్న నా పిండాకుడు నా శారదం అన్ని సచ్చాయి. మొన్న అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళి డైలీ పాస్ మర్చిపోయి వెళ్ళిపోయాను. ఆడు బయటికి దోపేయమన్నాడు. ఇలాంటి పంచులు వేస్తే అలాగే చేస్తారు. ఇవేవో షోలో వేయి, సో వాళ్ళు డైరెక్ట్ గా నిన్ను రమ్మంటారు. అసలు ఏం మాట్లాడుతుందండి? అసలు రాజమౌళి గారు ఏమన్నారు తెలుసా? నన్ను ప్రదీప్ ని పెట్టి మల్టీ స్టార్ తీస్తా అన్నారు. ప్రదీప్, రాజమౌళి గారు వాడు ఎప్పుడంటే అనే ఉంటారు. ఓకే, నేను రెడీ. చంటి 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 ఏంటి? అది కాదు చంటి, నీ పక్కన హీరోయిన్ గా నేనే బాగుంటానని బయట టాక్ తెలుసా? ఓ మై గాడ్, నేను ఇది వినలేదే. అంటే అప్పుడు నువ్వు హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటున్నావేమో. అవునా? అసలు నా దగ్గర హెడ్ ఫోన్స్ లేవే, మొన్న ప్రదీప్ అడిగి ఇచ్చాను. అంటే దానికి ముందు మాట్లాడుకున్నారు చంటి. దానికి ముందా? అవును గాని మధ్య చాలా గ్లామర్ గా తయారవుతున్నావు. అది అసలు గ్లామర్ పుట్టుకుతో వచ్చిందండి, ఎలా పోతుంది చెప్పండి? ప్రదీప్ అన్న మీరు చెప్పండి. ఏమో భయ్యా, గ్లామర్ గురించి నాకు అస్సలు తెలియదు. చంటి, అదే నీకు గుర్తుందా మన ఇద్దరం కలిసి ఒక షో చేసాం? అసలు ఏమనుకుంటున్నావు? అసలు ఆ షో తర్వాత జనాలు ఏమంటున్నారు తెలుసా? ఏమంటున్నారు చంటి? ఇంకోసారి చేస్తే చాలా బాగోదని ఫోన్ చేసి మరి చెప్పారు, అందుకే ఆపేసాం ఆ షోలు. అంటే వాళ్ళు అలానే అనుకుంటారు చంటి. ఫోన్లే, మన ఇద్దరం కలిసి ఇంకొక షో చేద్దామా? ఓ మై గాడ్, మళ్ళీ షో? ఎలా ఉంటుంది తెలుసా? మళ్ళీ మన ఇద్దరం షో చేస్తే 2 చేతులతో పిసుకుంటున్నట్టు ఉంటుంది పులిహోర. అదేంటంటే అలా అంటావు? వీఆర్ గుడ్ కాంబినేషన్ తెలుసా? బయట కూడా అదే అంటున్నారు తెలుసా? ఏమంటున్నారు? మన ఇద్దరిది గుడ్ కమ్యూనికేషన్ అని. అంటే అదంతా గాసిప్స్ అంటే, నేను పట్టించుకోకు. గాసిప్స్, అసలు గాసిప్ అంటే ఎలా ఉంటుంది తెలుసా? తెలిసిన వాళ్ళకి బాగానే ఉంటది, విన్న వాళ్ళకి బాగానే ఉంటది, పడేవాడికి తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకుని మా వాడికి తెలిసింది అనుకో, ఇంట్లో గ్రైండర్ తీసేసి నాతో రుబ్బిచ్చి నన్ను రుబ్బిద్ది బాగా. అంటే నువ్వు మీ ఆవిడకి భయపడుతున్నావు కదా? పిచ్చా ఎర్రా నీకు? మా ఆవిడ భయపెట్టడం ఏంటి, నేనే భయపడతా. దానికి దీనికి తేడా ఉంది. దీని తేడా ఉంటది. ఇగో వెళ్ళు, మీ ఇంట్లో మీ ఆయన ఉన్నాడుగా, అడుగు, చెప్తాడు, బాగా చెప్తాడు. దాని సంగతి తర్వాత. ఫోన్ మోగుతుంది. హలో, అరే బేబీ, అరే ఆగు బేబీ. హలో, ఎవరు? మా ఆవిడండి. బేబీ, అరే మెల్లిగా రా, వినిపిస్తే వాళ్ళకి సౌండ్లు నువ్వు పెడుతుంటే. చివాట్లు పెడుతుంటే వినిపిస్తుంది. బుజ్జి బంగారం. ఏంటి ప్రదీపా ఉన్నాడ్రా? ఏంటి? అరే వాళ్ళు ఇబ్బంది పడతారా? ప్రదీప్ ఉన్నాడు. అరే ఏంటి ఇప్పుడు కవిత ఎక్కడ? ఇప్పుడు సర్లే చెప్తాను.
ఇగో మామిడి ప్రదీప్ మీద కవిత చెప్పండి. రాసుకోండి అందరు రాసుకోండి. కవిత కవిత అదిగో ఆ లాస్ట్ లో ఉంది వెళ్ళు. ఆ కవిత. చెప్తాను కదా. ప్రదీప్ మీద కవిత. షుగర్ పేషెంట్ లా జైకు. ప్రదీపు మీ ఇంట్లో నిన్ను పిలుస్తారు దీపు. ఓ మై గాడ్. స్నానం చేయడానికి కావాలి సోపు. ఓ మై గాడ్. స్నానం చేయడానికి కావాలి సోపు. ఆ సోపుతో రుద్దుతారు వీపు. ఎక్స్ప్రెస్ రాజాలో ప్రదీపే తోపు. ఓ మై గాడ్. వెల్ డన్. థ్యాంక్ యూ సో మచ్.